ఏం చెప్తారు? నిన్న జంతర్ మంతర్‌లో అంతమంది విద్యార్థుల పైన ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం లాఠీ చార్జ్ చూపించడం ఏం చెప్తారు? నేను కూడా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. విద్యార్థి సంఘాలు తమ హక్కులను కాపాడుకునే విషయంలో కానీ లేదంటే ప్రభుత్వాలు వైఫల్యం చెందినప్పుడు కానీ నిరసనలు చేయడం సహజం. కానీ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి నిరసన ఏదైతే ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిందే. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి నా వర్షన్ నేను గమనించినంత మేరకు ఏంది అని అంటే, విద్యార్థుల పేరిట విద్యార్థుల హక్కుల పేరిట కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా రాకుండా పరోక్షంగా వాళ్ళను రెచ్చగొట్టే విధంగా ఏదో జరిగిన తప్పుకు పూర్తిగా ప్రభుత్వమే కారణం అన్నట్టుగా, ధర్మేంద్ర ప్రధాన్ గారే కారణం అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నటువంటి విధానంలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. తప్పకుండా దీని విషయంలో ప్రభుత్వము అదేవిధంగా కోర్టులు కూడా ఉన్నాయి. కోర్టులు తప్పకుండా ఇప్పటికే చాలామంది సంప్రదించి ఉంటారు. ఎవరు ముద్దాయి అనేది కూడా తేల్చడం జరిగింది. ఈ జరిగిన అవకతవకల విషయంలో, ఈ లీకేజ్ విషయంలో విద్యార్థుల జీవితాలు కొంత ఇబ్బందులకు గురైన మాట వాస్తవమే. కానీ కారకులు ఎవరో తేల్చింది. ఇప్పటికీ కారకులు ఎవరో తెలిసిన తర్వాత కూడా మంత్రి గారే రాజీనామా చేయాలి, లేదు అనంటే మేము మా డిమాండ్లన్నీ కూడా ఒప్పుకోవాలి అంటే ప్రతిదానికి ఒక సందర్భము, వ్యూహము, పద్ధతి కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా జరిగిన నష్టం విషయంలో కేంద్ర ప్రభుత్వము ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఈ ప్రమేయం ఏదైతే ఉందో విద్యార్థుల ఉద్యమాలలో కావాలని రాజకీయ కోణంలో రాజకీయం చేస్తూ కనిపించకుండా దీన్ని అనాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీ, కొన్ని రాజకీయ పార్టీలను అనాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము మళ్ళీ పరీక్ష నిర్వహించి ఎంత పటిష్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని నీట్ నిర్వహించిందో మనందరికీ కూడా తెలుసు. కానీ దీని విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు కూడా కొంత విద్యార్థులు సహనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న రాజకీయ పార్టీలకు తమ రాజకీయ అవసరాల కోసం, తమ ఎగ్జిస్టెన్స్ కోసం ఈ వేదికలను వాడుకొని గందరగోళానికి సృష్టించడం అనేది మరొకసారి విద్యార్థులను మీ స్వార్థం కోసం మరోవైపు మళ్లిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం సరి అయినటువంటి న్యాయం విద్యార్థులకు, నష్టపోయినటువంటి వాళ్లకు చేసేటువంటి అవకాశం ఉంది. మీరు 10 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నారు కాబట్టి మీకు అవగాహన కూడా ఉండొచ్చు. 10 ఏళ్ళుగా కంటిన్యూగా నీట్ పేపర్ లీక్, అప్పుడో ఇప్పుడో నీట్ పేపర్ లీక్ తో పాటు సిబిఎస్ఈ, రీసెంట్గా సిబిఎస్ఈ సంబంధించి ఇట్లా ప్రతి ఒక్క ఎగ్జామ్, సో ప్రతి ఆల్మోస్ట్ 100లో ఒక 40 to 50 ఎగ్జామ్లు లీక్ అవుతున్నాయి. సో అందుకని మేము ఈ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని కోరుతున్నామని వాళ్ళంటూ అంటే 10 ఏళ్ళుగా జరుగుతుంది, ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి. దాని విషయంలో పార్లమెంట్ చర్చిస్తుంది, చట్టసభలు చర్చిస్తాయి. కానీ అధికారాన్ని, అవకాశాన్ని పూర్తి స్థాయిలో తమ స్వార్థం కోసం వాడుకునే ధోరణిలో దోషి ఎవరని తేల్చిన తర్వాత కూడా ప్రభుత్వానికి పట్టింపే లేదనే పద్ధతిలో వారు ఏదైతే ఇంప్రెషన్ ఇవ్వదలుచుకున్నారో అది పొరపాటు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి, దోషి తేలిపోయినారు కాబట్టి వారిపైన తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటూనే పటిష్టమైనటువంటి పద్ధతిలో నీట్ను కూడా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదు అని అంటే స్ట్రింజెంట్ చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం దిశగానే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి నానుతున్నటువంటి పలు విషయాలలో, అది త్రిపుల్ తలాక్ కానీ లేదంటే ఆర్టికల్ 370 కానీ ఇటువంటి వాటికి శాశ్వత పరిష్కారాన్ని గైకొనడం జరిగింది. అదే పద్ధతిలో ఈ జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో కూడా ప్రతిపక్షాలు గనక చర్చ జరగాలనే ఒక సదుద్దేశమే వారికి ఉంటే చర్చ సమగ్రంగా జరగడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారతీయ జనతా పార్టీ నిర్ణయం కూడా తీసుకుంటుందని నాకు విశ్వాసం. నిన్న జంతర్ మంత్రులు అంతమంది విద్యార్థులపైన లాఠీలు కురిపించడం, సో ఈ లాఠీలో చాలా మంది విద్యార్థులు కలకాలు పలికినాయి, దెబ్బలు తాకినాయి. సో వాటిపైన వారి గురించి ఏం చెప్తారు? నేను నిన్న ఢిల్లీలోనే ఉన్నా. జంతర్ మంతర్ దగ్గర ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వము ఎక్కడ విద్యార్థులను ఆటంకపరచకుండా, నిరసనకారులకు ఇబ్బందులు కలగకుండా అవకాశం కల్పించడం జరిగింది. కానీ అందులోనే కొంతమంది చొచ్చి కావాలని మేము పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పే ధోరణిలో కొంతమంది కనుక మీరు విజువల్స్ గమనించినట్టయితే విద్యార్థులు కానటువంటి వాళ్ళు చాలామంది విద్యార్థుల సమస్యలను ఆసరగా తీసుకొని దాన్ని పొల్యూట్ చేసేటువంటి పద్ధతిలో పోతున్నారు. అది అంతిమంగా మన పిల్లలకే, మన విద్యార్థులకే నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడకుండా ప్రతిపక్షాలు కానీ సమాజం అయితే ఎట్లా ఆలోచిస్తుంది. కానీ ఉనికిని కోల్పోతున్నటువంటి రాజకీయ పార్టీల ధోరణి మారాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. అదే అంటున్నాం కదా, విద్యార్థులు ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం, ధర్నా జరిగింది. విద్యార్థులకు జరిగిన నష్టం విషయంలో ఎవరైతే ఈ లీకేజ్కు కారకులు ఉన్నారో వాళ్ళను పట్టుకోవడం జరిగింది, వాళ్ళు ఎవరో తేల్చడం జరిగింది, వారిపైన చర్యలకు కూడా ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. అయినప్పటికీ గత 60 సంవత్సరాల పాటు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సిస్టమ్ అడాప్ట్ చేస్తూ వచ్చిందో ఈ పేపర్ లీకేజ్ విషయాలే కాదు, సమాజాన్ని కలుషితం చేసేటువంటి ఎన్నో కార్యక్రమాలను వాళ్ళు చేస్తున్న దానికి ఈ 10-12 సంవత్సరాల నుండి ఒక్కొక్క సమస్యకు పరిష్కారం గైకొంటూ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి కొంత రాజకీయ కోణంలో కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు ఎట్లయితే సహనంతో ఆలోచిస్తున్నప్పటికీ రాజకీయం కోసం కొన్ని పార్టీలు బయటకు రాకపోవచ్చు, ముందు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రావొకేషన్ కారణంగానే ఇట్లా డైరెక్షన్ వేరుగా వెళ్ళేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు నివారించేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ ఎక్కడ ప్రభుత్వము వీరిని ఉద్యమాలే చేయకుండా నివారించాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా లేదు. కాబట్టి అంత పెద్ద నిరసన కార్యక్రమం అక్కడ జరిగింది. నిన్నటి ప్రొటెస్ట్లో కూడా సిఆర్పిఎఫ్ బృందాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, కనీసం వాళ్ళ నేమ్ ప్లేట్స్ బ్యాడ్జెస్ లేకుండా కూడా ఎందుకు రావాల్సి వచ్చింది? వాళ్ళు పోలీసుల రౌడీల మమ్మల్ని చంపేస్తారు అటువంటి నిరసనకారులు వ్యక్తం చేస్తాం. ఏం చెప్తారు? మరి అట్లా బ్యాడ్జ్ లేకుండా వాస్తవంగా ఈరోజు చీమ చిట్టుకుమన్నా తెలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా బ్యాడ్జెస్ లేకుండా, నేమ్ ప్లేట్ లేకుండా, వాళ్ళని గుర్తించకుండా ఎవరైనా చొచ్చి ఉంటే ప్రమాదం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నేను అంటా ఉన్నా, ఇటువంటి విద్యార్థుల కార్యక్రమాలకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి నిరసన చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ కేంద్రము కల్పించినప్పుడు ఒక పద్ధతిగా నిరసనకారులు విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ను గమనించి మీకు తోచిన విధంగా మీడియా ఉంది, వివిధ వేదికల ద్వారా వాళ్ళ సమస్యను ఇంటెన్సిఫై చేయాలి అనుకుంటే మంచి కోణంతో పాజిటివ్ దృక్పథంతో చేయాలంటే అవకాశం ఉంది. కావాలని విద్యార్థులకు తోడుగా ఇతరులు అక్కడ వచ్చిందంటే పోలీసు వేషంలో కూడా ఇతర పార్టీలకు సంబంధించి ఇతర పార్టీలు పంపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారేమో అనేది మాకు కూడా అనుమానం వస్తుంది. కాబట్టి కొంచెం ఆచితూచి విద్యార్థుల సమస్య చాలా సెన్సిటివ్ విషయం, కాబట్టి దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒకటైతే గమనించాలి, మీ పేరేం పేరమ్మా? కావ్య గారు, మీరు గమనించండి, ఇప్పుడు ప్రతిపక్షమే లేకుండా పోయింది, ప్రతిపక్షము స్వార్థపూరిత రాజకీయాలకే పరిమితం అయింది. కాబట్టి ప్రతిపక్షము ఎటుపోయిందని ప్రభుత్వాన్ని ఎంతైతే ప్రజలు ప్రశ్నిస్తున్నారో అంతకంటే దారుణమైనటువంటి చివాట్లు ప్రతిపక్షాలకు పెడతా ఉన్నారు. దానికి కారణం ప్రతిపక్ష పార్టీలు కేవలము రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నాయి తప్ప ప్రజా సమస్యల విషయంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాటి విషయంలో ప్రభుత్వానికి వివిధ వేదికల ద్వారా, అది పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, పార్లమెంట్ను జరగనించి పార్లమెంట్లో ఈ సమస్యలను లేవనెత్తితే నిజంగా ప్రజల పక్షం వహించినట్టుంటుంది. కాబట్టి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, విపక్షాలు అనేటివి కేవలం రాజకీయాలకే పరిమితం అవుతుంది. ఇది దుర్మార్గం, శోచనీయం. కాబట్టి మా ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు ఒక సిస్టంలో నడవాల్సిందే. పార్లమెంట్ సమావేశాలను నిర్వహించే మొదటి రోజే వాళ్ళ ఉద్దేశం ఏందో బహిర్గతమైంది. చర్చకే తావివ్వకుండా ప్రజా సమస్యలను లేవనెత్తితే సమర్థవంతంగా ప్రభుత్వం సమాధానం చెప్పి, లేదంటే సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని విద్యార్థులకే కానీ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ముందుకొచ్చే అవకాశమే ఉంటాయి. సమస్య పరిష్కారమే అయితే మాకు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఆస్కారమే ఉండదు. సమస్యలను మేము లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించి మేము మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యం కాదు అని కేవలము అధికారమే పెట్టుకున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విద్యార్థుల సంఘాలు కానీ లేదంటే ఏ సంస్థలతోనో పనిచేయకుండా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు స్పందించే విధంగా, గలం విప్పే విధంగా వేదికను కల్పిస్తుంది. కాబట్టి నిన్నటి జరిగినటువంటి విషయాలతోన ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రతిపక్షం తర్జన భర్జనలో పడ్డది. ప్రతిపక్షం మా ఉనికే లేకుండా పోయింది. మేము పోషించాల్సినటువంటి పాత్రను విద్యార్థులు పోషిస్తున్నారు. దీంట్లో ఏదో రకంగా పప్పులో ఉప్పేసి ముందుకు రావాలనే ధోరణిలో వాళ్ళు పంపిస్తున్నటువంటి కొంత ఆ నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళను పంపిస్తున్నట్టుగా నిజంగా విస్తృతంగా విద్యార్థి లోకంలో చర్చ జరుగుతాం.